విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడితో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జగన్పై దాడిని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానూ పలువురు నాయకులు ఖండించారు. అయితే ప్రతి విషయంలోనూ వైసీపీని జగన్ని విమర్శించే టీడీపీ అనుకూల మీడియా చివరకు ఈ విషయంలోనూ దిగజారి ప్రవర్తించింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే బాధ్యత మరిచి దిగజారుడుగా వ్యవహరించింది. ఆ పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో ఈ అంశంపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. సానుభూతి కోసమే జగన్ తన మీద దాడి చేయించుకున్నారంటూ ప్రచారం చేయిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఇలా ప్రవర్తించటాన్ని వైసీపీ శ్రేణులతో సహా రాజకీయ విశ్లేషకులు సైతం ఖండిస్తున్నారు. అదృష్టవశాత్తు జగన్ గాయంతో బయటపడ్డారని, రాయి నుదుటిని తాకింది కాబట్టి సరిపోయిందని, అదే కణితనో తలనో తాకితే ఏమయ్యేదని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మీద దాడి జరిగినప్పుడు సైతం ఎల్లో మీడియా ఇలాగే వ్యవహరించింది. అప్పుడు జగన్ మీద శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. జగన్ చేతికి తీవ్ర గాయమైంది. అయితే ఆ సమయంలోనూ ఘటనను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సాక్షాత్తు సీఎం మీద జరిగిన హత్యాయత్నాన్ని కూడా అవహేళనగా ప్రచారం చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా పూనుకోవటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.